ఉండదు కదా. మీరే దేవుళ్ళ మాదిరి తయారైపోతారు కదా. మీరే దేవుడు అవసరం లేకుండా ఇండిపెండెంట్గా బ్రతకొచ్చు, మీరు స్వేచ్ఛగా బ్రతకొచ్చు మీరు. ఆ విషయం దేవునికి తెలుసు కాబట్టి మిమ్మల్ని భయపెట్టాడు. ఇదే కదా జరుగుతుంది. దేవుని స్వరానికి ఈ లోకము స్వరానికి తేడాను గమనించాలి. ఈ లోకంలో ఉన్న స్వరం ఏమనిపిస్తుందంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు, ఎవరి మాట వినాల్సిన అవసరంలా, ఎవరి అధికారం కింద ఉండాల్సిన అవసరంలా, ఎవరిని వెంబడించాల్సిన అవసరంలా. నా మాట నేను వినుకుంటే చాలు, నా శక్తి ఉంటే నాకు చాలు, నా జ్ఞానం నాకు చాలు, నన్ను బ్రతికిస్తుంది, నా ఆలోచనలు నన్ను బ్రతికిస్తాయి, నేను వెళ్ళగలను, నేను చేయగలను, నేను ఉండగలను, నాతో అవుతుంది. అది నేర్పించి పెట్టింది ఆనాడు ఇంజెక్షన్, ఆల్రెడీ ఇంజెక్ట్ చేసి పెట్టింది ఆదాము అవ్వలలో. ఈనాటి వరకు కూడా అదే కొనసాగుతుంది. దేవుని అవసరం లేకుండా ఆయన స్వరాన్ని పక్కన పెట్టేసి నేను జీవించగలను, నేను ఉండగలను, నేను నాతో అవుతుంది,